హైదరాబాద్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతుంది హైడ్రా. మాధాపూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. మరోవైపు కూల్చివేతల్లో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా పంజా విసురుతోంది. ఆక్రమణదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. కావూర్ హిల్స్ పార్క్ స్థలంలో ఉన్న నిర్మాణాలను పూర్తిగా తొలగించారు. పార్క్ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఆక్రమణలపై కావూర్ హిల్స్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు వాటిని వెంటనే కూల్చివేయాలని ఆదేశించిందని హైడ్రా స్పష్టం చేసింది. ఆక్రమణల నుంచి 2000 చదరపు గజాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని పార్క్ అభివృద్ధి కోసం ఆ స్థలాన్ని జీహెచ్ఎంసీ అధికారులకు అప్పగించామని హైడ్రా వివరణిచ్చింది. హైదరాబాద్లో చెరువులు కాపాడాలంటే అన్ని చెరువులు ప్రక్షాళన చేయాలన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. కూకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాన్ని సందర్శించారు. చెరువులను కాపాడాలనుకుంటే ముందుగా చెరువుల్లో ప్రభుత్వ ప్రైవేటు భూములను లెక్కించాలన్నారు ఆయన. కూల్చివేతలలో నష్టపోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చెరువులు కాపాడవలసిందే రా. నీ భూమి ప్రభుత్వ పరమైన భూమి ఎంత ఉంది, ప్రైవేటు పరమైన భూమి ఎంత ఉంది, కాపాడుద్దా. ఇవాళ ఈ నల్ల చెరువులో పేదల గుడిసెలు పీకి వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పించుకోజాలదు. ప్రభుత్వం ఏ పేదల ఆస్తులైతే ధ్వంసం చేసిందో వాళ్ళ అసెట్ చేసి నువ్వు నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే నువ్వు అనుకుంటున్నావు ఇది ఇక్కడితో ఆగిపోద్ది అనుకుంటున్నావు. వాళ్ళ ఉసురు, వాళ్ళ దుఃఖం, వాళ్ళ కన్నీళ్లు ఊరికే పోవు. మరోవైపు నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు కొనసాగుతున్నాయంటున్నారు హైడ్రా అధికారులు. ఆక్రమణలో లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.